ఎట్లా చూస్తారు ఇదంతా ఏదైతే సినారీ ఈరోజు మీటింగ్ పెట్టారో నిజంగా బీఆర్ఎస్ 3 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు అడిగారని ఆరోపణలు చేశారు. ఇది ఎట్లా చూస్తారు? అంటే ఇది పిల్లల జీవితాలతో ఆడుకోవడమా లేకపోతే ఎట్లా దాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టేనండి. 3 కోట్లు 6 కోట్లు ఒక రాజశేఖర్ రెడ్డి అండి మా బాబు పేరు. నా పేరు పద్మనండి. నా చిన్న కొడుకు పేరు మణికంఠ రెడ్డి అండి. ఒక 3 కోట్లు 6 కోట్లు పెట్టే స్తోమతే మాకుంటే చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నా ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయిపోయే వాళ్ళండి. పిల్లలకు మ్యారేజ్ అయిపోయేది. ఈ రోజు 2015లో IIIT అయిపోయిందండి బాసర్లో బాబుకు. IIIT మండల టాపర్ అండి 10th. జడ్పీహెచ్ఎస్ మేళచెరు హై స్కూల్లో చదివి మండల్ టాపర్గా సీటు సంపాదించుకొని ఫ్రీ చదువులు చదువుకొని తండ్రి లేకపోయినా కష్టపడి చదువుకొని మనం బంధువుల మధ్య తలెత్తుకొని తిరగాలి, మనం కష్టపడి బతికి నేను ఉద్యోగం కొట్టుకోవాలి, అందరం మా అమ్మని నా తమ్ముడిని గౌరవంగా బతికించుకోవాలని ఒక పెళ్ళిళ్ళు, ఒక ఫంక్షన్లకి, ఒక జలసాలకి, ఒక సినిమాలకి, ఒక షికార్లకు ఎటు పోకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ 10 రోజుల్లో పడిద్ది. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగుంటారు, మా జీవితాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయి, మాతో పాటు 10 కుటుంబాలు బాగుంటాయి అనుకొని కష్టపడి ఉప్పుల నుండి ఉపాసాలుండి పిల్లలను చదివించుకొని ఈరోజు బాబు ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇప్పుడు ఒక్కసారి కాదండి రాసింది, 3 times రాసిండు. ఫస్ట్ టైం రాసిండు, సెకండ్ టైం రాసిండు, థర్డ్ టైం రాసిండు. నోటి దగ్గర ముద్ద నోట్లోకి వెళ్తుందనే తరుణంలో ఈ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. 30 లక్షలు కాదు కదా, 30,000 పెట్టే స్తోమత కూడా మాకు లేదండి. 30,000 కాదు సార్, ఒక్క 1,000 రూపాయలైనా ఈ అధికారంలో మేము ఒక 1,000 రూపాయలన్నా మేము ఎవరికైనా ఏ అధికారికన్నా ఇచ్చిండుంటే ప్రూఫ్ చేయమని అడుగుతున్నాం. మేము ప్రూఫ్ చేయండి. ఒక 1,000 రూపాయలన్న ఏ అధికారికన్నా ఇచ్చుంటే మాకు ఈ జాబే వద్దండి, నేనే వదులుకోమని చెప్తా మా బాబు. ఇది తప్పు, ఈ తప్పుడు మాటలు మాట్లాడొద్దండి దయచేసి చెప్తున్నాం. గౌరవంగా బతికే తల్లిదండ్రులని రోడ్ల దాకా లాగొద్దు, విద్యార్థులను రోడ్ల దాకా లాగొద్దు. పిల్లలు ఏం చేసుకుంటారో తెలియట్లేదు, తెల్లవాళ్ళు రేంబగులు నిద్ర పట్టట్లేదు, ఇంట్లో టెన్షన్తోనే ఉంటున్నారు. తండ్రిని కోల్పోయిండు, తల్లిని కూడా కోల్పోతాడా, ఏమవుతుందో నా కొడుకు. ఈ రోజు 30 ఏళ్ళు వచ్చినాయండి, పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు. మా మానసిక వేదన ఎంత ఉందో మీరు ఆలోచించండి. బాబు తర్వాత చిన్న బాబు ఉన్నాడు. చిన్న బాబుకి యాక్సిడెంట్ అయ్యి టెస్ట్ మించి డాక్టర్ పోయినా కూడా ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి వాళ్ళన్నా చదివించుకోవడానికి బతికిచ్చిండేమో ఆ దేవుడు. ఈరోజు ఈ కష్టాలు తీరిపోతాయి, నా పిల్లలతో నేను సంతోషంగా ఉంటా అనుకున్న ఈ టైంలో నా పిల్లలకి ఇలా అని టీవీల్లో మీడియాలో ఇట్లా ప్రచారం జరుగుతుంటే గుండె. Subscribe us and press the bell icon for more interesting updates.